మీకు తెలుసా, మనం చూస్తున్న ఈ విశ్వంలో ఇప్పటి వరకు కనుగొన్నది కేవలం 5% మాత్రమే. మిగతా 95% ఇప్పటికీ ఒక మిస్టరీనే. అంతేకాదు, ఒక గ్రహంపై ఒక సంవత్సరం కేవలం 88 రోజులు మాత్రమే ఉంటుంది. ఇంకో గ్రహంపై వర్షం నీటితో కాదు, వజ్రాలతో పడుతుంది. ఇలాంటివన్నీ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈరోజు విశ్వం గురించి మీకు ఆశ్చర్యం కలిగించే 10 నిజాలను తెలుసుకుందాం. పదండి. మొదటిది, విశ్వం ఎంత పెద్దది? మన గెలాక్సీ అయిన మిల్కీవేలో సుమారు 100 నుంచి 400 బిలియన్ నక్షత్రాలు ఉన్నాయి. అలాంటి గ్యాలక్సీలు విశ్వంలో 100 బిలియన్ల వరకు ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. రెండవది, బ్లాక్ హోల్ నుంచి వెలుగు కూడా బయటకు రాదు. మీకు తెలుసా, బ్లాక్ హోల్ గురుత్వాకర్షణ శక్తి ఎంత శక్తివంతంగా ఉంటుంది అంటే కాంతి కూడా దాని నుంచి తప్పించుకోలేదు. అందుకే అది పూర్తిగా నల్లగా కనిపిస్తుంది. మూడోది, శుక్రగ్రహంపై ఒక రోజు ఒక సంవత్సరానికంటే పెద్దది. అంటే మన అర్త్ ప్రకారంగా. వీనస్ తన అక్షంపై చాలా నెమ్మదిగా తిరుగుతుంది. అందువల్ల అక్కడ ఒక రోజు అది సూర్యుని చుట్టూ ఒకసారి తిరగడానికి పట్టే సమయానికంటే ఎక్కువగా ఉంటుంది. నాలుగవది, అంతరిక్షంలో శబ్దం వినిపించదు. అంతరిక్షంలో గాలే ఉండదు. శబ్దం ప్రయాణించడానికి ఒక మాధ్యమం అవసరం. అందుకే అక్కడ ఎంత పెద్ద పేలుడు జరిగినా మీరు ఏ శబ్దం కూడా వినలేరు. ఐదవది, న్యూట్రాన్ స్టార్. ఒక టీ స్పూన్ న్యూట్రాన్ స్టార్ పదార్థం బరువు సుమారు 1 బిలియన్ టన్నులు ఉండొచ్చని అంచనా. భలే వింతగా ఉంది కదా. ఆరోది, విశ్వంలో 95% ఇంకా మిస్టరీయే. ప్రస్తుతం శాస్త్రవేత్తల అంచనా ప్రకారం విశ్వంలో కనిపించే పదార్థం కేవలం 5% మాత్రమే. మిగతా భాగం డార్క్ మ్యాటర్ మరియు డార్క్ ఎనర్జీ అని. ఇవి ఇంకా పూర్తిగా సైంటిస్టులు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఏడవది, మర్క్యూరీపై ఒక సంవత్సరం. మీకు తెలుసా, సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉండే గ్రహం మర్క్యూరీ. ఈ గ్రహంలో కేవలం 88 రోజుల్లో సూర్యుని చుట్టేస్తుంటుంది. అంటే మనకు 365 రోజులు పడితే సూర్యుని చుట్టూ తిరగడానికి, మర్క్యూరీకి మాత్రం కేవలం 88 రోజులు మాత్రమే పడుతుంది. ఎనిమిదవది, గురుగ్రహం మనకు రక్షకుడు. జూపిటర్ యొక్క భారీ గురుత్వాకర్షణ వల్ల అనేక ధూమకేతువులు, గ్రహశకలాలు దాని వైపు ఆకర్షమవుతాయి. అందువల్ల భూమిని తాకే కొన్ని ప్రమాదాలు తగ్గుతాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. తొమ్మిదవది, శని గ్రహంపై వజ్రాల వర్షం. కొన్ని శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం శని మరియు గురుగ్రహాల వాతావరణ పరిస్థితుల వల్ల కార్బన్ అధిక ఒత్తిడిలో వజ్రాలు మరి కురిసే అవకాశం ఉండొచ్చని ప్రతిపాదించారు. అయితే ఇది ఇంకా పూర్తిగా నిర్ధారించబడలేదు. 10వది, మనం గతాన్ని చూస్తున్నాం. సూర్యుని కాంతి భూమికి చేరడానికి సుమారు 8 నిమిషాల 20 సెకండ్లు పడుతుంది. అంటే మనం ఇప్పుడు చూస్తున్న సూర్యుడి కాంతి నిజానికి 8 నిమిషాల కింద ఉత్పత్తి జరిగింది. సరే, ఈ 10 విషయాలలో మీకు ఏది ఎక్కువగా ఆశ్చర్యంగా అనిపించింది? కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి స్పేస్ మిస్టరీలు, సైన్స్ ఫ్యాక్ట్స్, టైం ట్రావెల్ థియరీలు, ఏలియన్ రహస్యాలు, ఇలా ఎన్నిటినో డిస్కస్ చేసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.